రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేట్స్ కూడా మున్సిపల్ ఫండ్స్ లేవనే విషయాన్ని దాన్ని పక్కన పెట్టారు. మరి రాబోయే రోజుల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్లోనైనా ప్రప్రథమంగా మొదటి విషయంగా దీన్ని ఆధీనంలో తీసుకొని దీనికి రిటర్నింగ్ వాల్ మరియు దానిపైన ఒక స్లాబ్ వేసి ఈ జనాలని ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని కాపాడవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని మేము భావిస్తున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఈ దుర్గమ పరిస్థితి, ఈ కాలువ, ఇవన్నీ కూడా కొత్తపేట డివిజన్ 8వ వార్డులో ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నది. మరి ఇదంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ కాలువకు సంబంధించి ఈ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన బ్రిడ్జే. మరి అంతకుముందు కూడా చాలా విపరీతమైన పరిస్థితి. మరి ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ అయితే వేసాం కానీ తర్వాత చర్యలు మాత్రం ఎక్కడ కూడా చేపట్టిన పరిస్థితి లేదు. ఇదంతా కూడా కొత్తపేట ఏరియాకు సంబంధించిన విషయం. పరిధిలో మూర్తి నాలా ఉన్నది. మరి మూర్తి నాలా పొడవుబడి గృహాలు నిర్మించుకోవడం, గుడిసెలు జరిగింది. మరి ఇక్కడ పెద్ద డంపింగ్ యార్డ్ లాగా మున్సిపాలిటీలో డంపింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. స్కూళ్ళు కొంత భవనాలు ఉన్నాయి. మరి ఇక్కడ కుక్కలు సైకిల్ విహారం చేస్తాయి. అర్ధరాత్రి పూట ఈ మున్సిపల్ నుంచి వెళ్ళాలంటే కుక్కల భయానికి వెళ్ళాలంటే పెద్ద భయంగా ఉంటుంది. మరి చూడండి, ఎవరైనా మోటార్ సైకిల్ వెంట అస్తవ్యస్తంగా మధ్య నుంచి కుక్కలు రావడం, మోటార్ సైకిల్ ఎత్తున వారు కింద పడడం, మన ఆటోల జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మరి మున్సిపాలిటీ వాళ్ళకి అసలు పడడం లేదు. ఎన్నోసార్లు వివరించుకున్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా అధికారులు మరి ప్రజా పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా చేస్తున్నారు. మరి ప్రజా సమస్యలు అంటే వారికి అసలు పట్టడమే లేదు. మరి ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. మరి ఇది ప్రభుత్వం పరిపాలన, దొంగ పరిపాలన విధంగా పరిపాలన చేస్తూ ఉంటాం. చేస్తూ మరి 200 రూపాయలు 1000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు. మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి మరి చూడండి, మీరు చూస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో. మోటార్ సైకిల్ ఇటు వెళ్ళనీకి రాదు, అటు వెళ్ళనీకి రాదు. మరి నడుచుకుంటూ వెళ్ళే పాఠశాలలు పెద్దవాళ్ళు కూడా భయపడుతున్నారు. అనేక సార్లు కుక్కలు జనాలపై పడి కచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ దారుణం ఏ విధంగా ఉందో మనందరూ కూడా కళ్ళ గడ్డలు కనిపిస్తూ ఉన్నాయి. మరి రోడ్డుపై వెళ్ళాలన్నా కూడా ఈ విధంగా ఉన్న పరిస్థితిని ఈ అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి సుధీర్ రెడ్డి గారికి చెప్పి బెజారు అయింది. సుధీర్ రెడ్డి గారు అసలు నియోజకవర్గంలో తిరగడం లేదు. మరి మొన్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయినప్పుడు మేమందరం కూడా స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని రోడ్డు మట్టి ద్వారా పూర్తి కూడా మేము అంత కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులకి ఈ యొక్క సమస్య మీద అవగాహన లేదు. ప్రజలేమో గెలిపించున్నారు కానీ అతని అవగాహన రహితానికి ఇవన్నీ మీ కళ్ళ ముందు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పే వాస్తవాలన్నీ నిజం మరి మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుంది. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా శాశ్వతలా కృషి చేస్తామని చెప్పేసి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మన కాళ్ళగడ్డ కనిపిస్తూ ఉంది. మరి ఓ పక్క చూస్తే మంజీరా పైప్ లైన్ ఉంది, మరో పక్క డ్రైనేజ్ లైన్ ఉంది. మరి ఈ కాలనీలో మంచినీరు డ్రైనేజ్ రెండు కలిసి వస్తూ ఉన్నాయి. అలాంటి నీరు తాగి కూడా జనాలు అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. అనేక మంది విషజ్వరాల బారిన పడి హాస్పిటల్లో సిక్ అవుతూ ఉన్నారు. మరి ఈనాడు మీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రజానికం కూడా రోజు మున్సిపల్ అధికారులు చుట్టూ తిరిగినా, శానిటేషన్ ఆఫీసర్లకు మొదలుపెట్టుకున్నా కూడా ఈ శానిటేషన్ సమస్య మీద వాళ్ళకు దృష్టి లేదు. అధికారులు కానీ వారు ఆఫీసులకే పరిమితం అయిపోతూ ఉన్నారు, పనులకే పరిమితం అవుతుంది తప్ప ప్రజా సమస్యల మీద వారికి ఏమాత్రం కూడా కనికరం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరియు మంచినీరు డ్రైనేజ్ చదవడం వల్ల పరిస్థితి దారుణంగా ఉంది. మరి
మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య మీద దృష్టి సారించడం లేదు. మరి స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తా ఉన్నారు ఈ వ్యవహారం మీద మాకు అసలు సమస్యపై ఏం అవగాహన లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి వీరి పైన ప్రజాప్రతినిధుల మరి ఏం అర్థం కాకుండా సంపు ఏదైతే పైప్ లైన్ చాలా భూగర్భం నుంచి ఉన్నది, మరి ఆ భూగర్భంలో ఉన్న పైప్ లైన్ వాటర్ పట్టుకోవడానికి ఏదైతే సంపు నిర్మాణం చేసినామో ఆ సంపులోకి డ్రైనేజ్ వాటర్ లీక్ అవ్వడం వల్ల మరి ఏ విధంగా రంగు మారి మరి ఆ రంగు నీరు తాగి ప్రజలు అనేకమైనటువంటి అనారోగ్యాలకు గురవుతూ మరి హాస్పిటల్స్ చేరుతా ఉన్నారు. మరి ఈ వాటర్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి బీదవాళ్ళైనటువంటి ప్రాంతంలో ఈ నీళ్లు తాగి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అటు మంజీరా వాటర్ వర్క్స్ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ కళ్ళు తెరిచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి కళ్ళు లేని కబోతులాగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి అధికారులు కూడా రాజకీయ నాయకులాగా వ్యవహారం చేయడం ప్రజలకు ఏమంతా సరైన సమస్య మారింది. ముందు ఇంకా బాగుంటుంది. మొత్తం అట్లానే ఉంటుంది. కొత్తపేట డివిజన్ నంబర్ 8 మరి ఇక్కడ ఇందిరానగర్ కాలనీలో అనేకమైన సమస్యలు బాగా ఉన్నాయి. మరి పక్క నుంచి పారుతున్నటువంటి మూసీ నది ఒకటి, మరి అదే కాకుండా ఇందిరానగర్ కాలనీ నుంచి ప్రధాన డ్రైనేజ్ అయితే ఏదైతే ఉన్నదో ఆ డ్రైనేజ్లు ఎప్పుడు కూడా లీకేజ్ కావడం, మరి అక్కడ పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ డ్రైనేజ్ లైన్ చిన్నది వేయడం జరిగింది. పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద లైన్ వేయడం వల్ల ఈ చిన్న లైన్లో వాటర్ అవుట్ ఫ్లో అయ్యి పొంగి పొరుతూ ఉన్నాయి. డ్రైనేజ్ అంతా కూడా రోడ్లపై రావడం, పిల్లల ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మహానగరం ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్నటువంటి ఓపెన్ నాల ఏదైతే వర్షాకాలంలో దీనిలో మురుగునీరు కోసం నిర్మాణం చేసినారో దాని మీద కనీసం స్లాబ్ వేయకుండా ప్రజల జీవితంలో చెలగట్ట మారుతూ స్థానిక శాసనసభ్యులు మరి సుధీర్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఆడాలనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా జనాలు భయపడుతూ వెళ్తా ఉన్నారు. పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలన్నా కూడా అనేక బాధలు ఎదుర్కొంటూ మరి సతమతం అవుతా ఉన్నారు. పిల్లలు ఇంట్లో నుంచి బయట ఆడుకుందామన్నా, నలుగురు కలిసి కూర్చుందామన్నా వాసన భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ముక్కు పగిలిపోయే విధంగా ఈ వాసన వెదజల్లుతా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి ఒక గంట, పావు గంట, అరగంట ఆడుకుందామన్నా కూడా పరిస్థితి లేకుండా ఎప్పుడు చూసినా మురుగునీరు పారుతూ ఉన్నది. మరి ఆ పక్కకే నాలా ఉన్నది. మరి పాఠశాల ముందు నుంచే ఓపెన్ డ్రైనేజీ ప్రవహిస్తూ ఉన్నది. వీటన్నిటిని కూడా స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పారు. మరి వారు గెలిచి అటకెక్కినారు. వారు ఈ ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ ముందుకు వచ్చి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. మరి ఈ కాకమ్మ కబుర్లు వినడానికి ఇక్కడ ప్రజలు ఎవరు కూడా అది లేరు. మరి శాసనసభ్యులకు వచ్చినట్టే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కోప విషయాలతో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది.